ఏపీలో అభివృద్ధితోనే కూటమి ప్రభుత్వం గెలుపు సాధ్యమా? సోషల్ మీడియా క్యాడర్ చేస్తున్న హెచ్చరికలపై ప్రభుత్వ వ్యూహం ఏంటి? రెవెన్యూ, పోలీసు తదితర శాఖల్లో అవినీతి పెరిగిందా? ఉచిత ఇసుక, బెల్ట్ షాపుల విషయంలో ప్రజల్లో అసంతృప్తి పెరిగిందా? శాంతి భద్రతలు, ప్రజా వ్యతిరేకతపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందా? ఇన్ని మైనస్లను పక్కన పెట్టి అంతా బాగుందంటూ కూటమి సర్కార్ భ్రమల్లో ఉందా? క్యాడర్ వార్నింగ్ పై నాయకత్వం ఏం చేయబోతోంది? ఏపీలో కూటమి ప్రభుత్వం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఆర్థిక శాఖ శ్వేతపత్రం, తలసరి ఆదాయం పెరుగుదల, అభివృద్ధి, అమరావతి, పోలవరం ఇవేవి వచ్చే ఎన్నికల్లో గెలుపునకు కారణం కాదన్న విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తుంచుకోవాల్సి ఉంటుందని పార్టీ కార్యకర్తలే హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం పాలనకు గీటురాయి కాదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనివల్ల ఒక్క ఓటు కూడా రాదని, అది అనవసర ప్రయాస అని అనేక విషయాలను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం కేవలం అభివృద్ధితోనే మరోసారి అధికారంలోకి వస్తావని భావించడం కలల్లో జరగాల్సిందేనని అంటున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను కార్యకర్తలను అడిగి తెలుసుకోవాలని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో పెరిగిన అవినీతి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయని అంటున్నారు. ఏ పనికి వెళ్లినా చేతులు తడపనిదే పనులు కావడం లేదని, ఇది ప్రజల్లో తీవ్రమైన చర్చ నడుస్తుందని అన్నారు. రెవెన్యూ, పోలీసు శాఖలతో పాటు ఇతర శాఖలు కూడా అవినీతిలో తీసిపోని విధంగా ఉన్నాయన్న వ్యాఖ్యలు టీడీపీ క్యాడర్ నుంచే వినిపిస్తోంది. అవినీతికి అడ్డకట్టు వేయకుండా మీడియా సమావేశాలు పెట్టి మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటే కంఠశోష తప్ప మరి ఏమీ మిగలదని, గతంలో ఎందుకు చంద్రబాబు ఓటమి పాలయ్యారో ఒకసారి గుర్తుకు చేసుకుంటే మంచిదని కూడా హెచ్చరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అధికారుల మాట వింటే అంతే సంగతులు. మరొక వైపు ఉచిత ఇసుక విధానంపై కూడా పేద, మధ్యతరగతి ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఉచిత ఇసుక కేవలం పేరుకేనని, కానీ కొందరు అయిన కాడికి అమ్ముకుంటూ దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని తమ్ముళ్లు తప్పుబడుతున్నారు. మరోవైపు మద్యం విషయంలోనూ మహిళల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని అంటున్నారు. బెల్ట్ షాప్ కనిపిస్తే బెల్ట్ తీస్తామని చెప్పడం వరకే పరిమితమవుతుందని, కానీ వీధి వీధికి బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయని, వాటిని అరికట్టకపోతే వచ్చే ఎన్నికల్లో కిక్కు తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. రైతులు కూడా రోడ్డెక్కుతున్నారు. ఇక శాంతి భద్రతల విషయంలో మధ్యతరగతి నుంచి ఉన్నత వర్గాల వరకు సంతృప్తికరంగా లేరని, ఇన్ని మైనస్లు పెట్టుకొని అంతా బాగుందంటూ ఫీల్ అయితే నిండా మునిగాక ముసుగేసుకొని వెళ్లాల్సి వస్తుందని తెలుగు తమ్ముళ్లు నేరుగా పార్టీ నాయకత్వానికి చెబుతున్నారు. మొత్తంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని భావిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం సొంత కార్యకర్తల నుంచే తీవ్రమైన హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం అలర్ట్ కావాలని సొంత క్యాడర్ ఇస్తున్న ఈ వార్నింగ్లను పెడచెవిత పెడితే వచ్చే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టమవుతోంది. మరి క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించి కూటమి నాయకత్వం ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సిందే. జనసేన అధినేత పవన్ తనకు తానే శత్రువుగా మారుతున్నారా? సిల్వర్ స్క్రీన్ మీదే కాదు, పొలిటికల్ స్క్రీన్లోనూ తలవంచకూడదనుకున్న అభిమానుల ఆశలకు ఆయన అనుసరిస్తున్న తీరు తూట్లు పొడుస్తుందా? గడిచిన 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎందుకు ప్రశ్నించడం లేదు? ఆయన క్వశ్చన్ చేయకపోవడంతో సొంత క్యాడర్ నుంచే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందా? కథానాయకుడిగా కథను నడిపించాల్సిన ఆయన కేవలం ఒక క్యారెక్టర్గా మిగిలిపోతున్నారనే విమర్శల్లో నిజమెంత? క్యాడర్ కోరుకుంటున్నట్లు పవన్ తన వాయిస్ పెంచకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందా? నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో, రాబోడు. ఎందుకంటే మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు శత్రువులు ఎవరో లేరట, ఆయనకు ఆయనే శత్రువట. ఈ మాట అంటుంది ఎవరో కాదు, నెటిజన్లు ప్లస్ జన సైనికులు. జనసేనాని 10 కాలాల పాటు రాజకీయాల్లో ఉండాలని కోరుకున్న వారు సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం విశేషం. ఒకసారి సోషల్ మీడియాలో తొంగి చూస్తే అసలు లోపం ఎక్కడుందో అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ తరచూ ఫ్లిప్ అవుతుండటం, ఎమోషనల్కు లోనవడం, గులాంగిరి చేయడాన్ని జన సైనికులు సైతం హర్షించలేకపోతున్నారు. పవన్ను అసలు తాము అలా ఊహించుకోలేదని, ఆయన రాష్ట్రానికి ఒక దిక్సూచిలా నిలబడతారని, ఆయన వల్ల రాష్ట్రం అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని భావించామని చెబుతున్నారు జన సైనికులు.
పవన్ కళ్యాణ్ కు లక్షలాది మంది అభిమానులున్నారు, లక్షల సంఖ్యలో కార్యకర్తలున్నారు. సామాజిక వర్గం ఎటూ అండగా ఉంటూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ను సినిమాల్లో హీరోగా చూసిన వీరంతా రాజకీయాల్లో మాత్రం ఆయనను ఇలా చూడలేకపోతున్నామని అంటున్నారు. సిల్వర్ స్క్రీన్ మీదే కాదు, పొలిటికల్ స్క్రీన్లోనూ ఆయన తల వంచకూడదని ఆయన అభిమానులందరూ ఆశించడాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. ఎందుకంటే ఆయనలో ఒక చోదక శక్తిని చూశారు, ఒక నిప్పు రవ్వను చూశామంటున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ తరచూ తన వ్యాఖ్యలతో తనతో పాటు తన పార్టీని కూడా రాజకీయంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయనకు ఎవరైనా చెప్పాలంటూ జనసేన కీలక నేతలను పవన్ అభిమానులు అభ్యర్థిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు మంచివి, ఆయన ఎంచుకున్న మార్గం సరైందే. కానీ ఆయన రాజకీయంగా గత 2 ఏళ్ల నుంచి నడుస్తున్న తీరు మాత్రం సరిగా లేదు. కథానాయకుడి కంటే కథను నడిపించాలి, కథలో ఒక క్యారెక్టర్ కాకూడదంటూ కొందరు సోషల్ మీడియాలో ఉదాహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై నిజానికి ఎన్నో అంచనాలు పెట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో జరిగిన తప్పులను తప్పు అని ప్రశ్నించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీకి పవన్ అవసరం ఉందని, కూటమి ప్రభుత్వం పవన్ అనుకున్నట్లు కొన్ని దశాబ్దాల పాటు కొనసాగాలంటే ఆయన వాయిస్ పెంచక తప్పదని హెచ్చరిస్తున్నారు. అలా కాదని తనకెందుకులే అని తల వంచుకొని తన పని తాను చేసుకుంటూ పోతే మాత్రం కూటమిలో భాగస్వామిగా ఆయన కూడా రాజకీయ నష్టాన్ని వచ్చే ఎన్నికల్లో చవి చూడాల్సి వస్తుందని సంకేతాలు సోషల్ మీడియా ద్వారా పంపుతున్నారు. పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఒక కూటమి భాగస్వామి మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తును మార్చగల ఒక చోదక శక్తి అని నమ్మిన అభిమానులు, జన సైనికుల ఆవేదన ఇది. కథానాయకుడిగా ఉండాల్సిన ఆయన కేవలం ఒక పాత్రగా మిగిలిపోకుండా ప్రజల గొంతుకగా మరింత బలంగా నిలబడాలని కేడర్ కోరుకుంటున్నారు. మరి అభిమానులు ఈ ఆందోళన పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్వీకరిస్తారు, తన రాజకీయ వ్యూహాల్లో ఎలాంటి మార్పులు తెస్తారో వేచి చూడాలి.